ఆక్యులార్ ట్రామా, కంటి గాయాలు, వాటి నివారణ, చికిత్స ఈ అంశంపై ప్రత్యేక ముఖాముఖి వింటారు. అతిథి డాక్టర్ విష్ణువర్ధన్, పరిచయకర్త ఎన్ మణి. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు. అటువంటి కంటి ఆరోగ్యం కోసం, కంటి సంరక్షణ విధానాల్ని ప్రజలకు తెలియజేయడం కోసం ప్రభుత్వం ఆక్యులార్ ట్రామాపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో కంటి ఆరోగ్య సంరక్షణ గురించి తెలియజేయడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ ఫాకో సర్జన్, గ్లాకోమా స్పెషలిస్ట్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ విష్ణువర్ధన్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. కన్ను యొక్క ప్రాధాన్యత గురించి మీ మాటల్లో వివరిస్తారా? ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదండి. అలాగే ఐ ఈజ్ ద ఇండెక్స్ ఫర్ మెనీ హెల్త్ కండిషన్స్ అండి. సో ఎలాగంటే ఇప్పుడు మనకి డయాబెటీస్ తీసుకోండి, హైపర్ టెన్షన్ తీసుకోండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ తీసుకోండి, అండ్ కాపర్ పాయిజనింగ్, ఒక రకమైన బ్లడ్ క్యాన్సర్, అక్యూట్ మైలాయిడ్ లుకీమియా, ఇట్లాంటివన్నీ చిన్న ఐ ఎగ్జామినేషన్తో మనం ముందే గుర్తించవచ్చు. సో అలా గుర్తించడం వల్ల దాన్ని ఎర్లీ స్టేజ్లోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ ఇట్లాంటివన్నీ కూడా మనకి బాడీలో లక్షణాలు వచ్చే కంటే ముందు కంటి లోపల నరం, రెటీనా అంటారు, ఈ రెటీనాలో కొన్ని సైన్స్ చూపిస్తాయి. అందరికీ కాదు, కొంతమందికి చూపిస్తాయి. సో ఒక ఐ ఎగ్జామినేషన్తో ఈ సైన్స్ మనం ముందే కనుక్కుంటే సో వాటికి హార్ట్ అటాక్, ఈ బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా మనం ముందే ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కంటి ఆరోగ్యం, కంటి సంరక్షణ గురించి ప్రజల్లో బాగా అవగాహన కల్పించడం కోసం ఆక్యులార్ ట్రామా అని ఈ అంశంపై పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. ఆక్యులార్ ట్రామా అంటే ఏంటండి? ఆక్యులార్ ట్రామా అంటే కంటి పరిసర భాగాల్లో గాయం అవటం అండి. సో దీంట్లో మనకి మొదటిది బ్లంట్ ట్రామా అంటారు. ఈ బ్లంట్ ట్రామా అంటే కంటి లోపల భాగం డ్యామేజ్ అవుతుంది. సో బయటికి కన్ను నార్మల్గా సాధారణంగానే కనిపిస్తుంది, కానీ లోపల భాగాల్లో డ్యామేజ్ ఉంటుంది. సో రెండో ఏంటంటే పెనట్రేటింగ్ ఇంజురీ అంటారండి. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్తో అయితే కంటికి ఇంజరీ జరుగుతుందో ఆ ఆబ్జెక్ట్ ఏంటంటే కంటి పైన పొరల్ని చీల్చుకుంటూ లోపల వరకు వెళ్తుంది. సో దీన్ని పెనట్రేటింగ్ ఇంజరీ అంటారు. ఇంకోటి కెమికల్ ఇంజరీస్ ఉంటాయి. బయట కెమికల్ ఇండస్ట్రీస్లో కానీ ఇట్లాంటి ఇండస్ట్రీస్లో ఈ ఆల్కలీస్ కానీ యాసిడ్స్తో కానీ వర్క్ చేసే వాళ్ళకి యాక్సిడెంటల్గా అవి స్పిల్ అయ్యి కంట్లో పడే అవకాశం ఉంటుంది. ఫారెన్ బాడీస్, బైక్ డ్రైవింగ్ చేసేవాళ్ళు, వెల్డింగ్ చేసేవాళ్ళు, వీళ్ళకి ఏంటంటే ఈ మెటల్ పార్టికల్స్ కానీ శాండ్ పార్టికల్స్ కానీ ఇవి ఈ నల్లగుడ్డు ఏదైతే ఉందో, నల్లగుడ్ని కార్నియా అంటారు, ఆ కార్నియా పైన స్ట్రక్ అవడము జరిగే అవకాశం ఉంటుంది. అది కాకుండా ఇంకా ఫైర్ ఇంజురీస్ కూడా జరుగుతాయి. ఫైర్ వల్ల ఈ మనకి లిడ్స్, ల్యాషెస్, ఐబ్రోస్ ఇవన్నీ బర్న్ అవుతాయి. ఈ కార్నియా అనేది మెల్ట్ అవుతుంది. సో ఇట్లాంటి ఇంజురీస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం కెమికల్ ఇంజురీస్ గురించి మాట్లాడుకుంటే చుట్టుపక్కల ఎక్కువగా చూసేవి ఏంటంటే ఫెవిక్విక్ వాడతాం మనం హౌస్ హోల్డ్గా. ఈ ఫెవిక్విక్ అనేది ఎక్కువగా కంట్లో స్పిల్ అయ్యి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. రెండోది ఏంటంటే జిల్లేడి పాలు, విలేజెస్ నుంచి వస్తే జిల్లేడి పాలు కంట్లో పడింది అని ఎక్కువ మంది వస్తారు. పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఇటువంటి కంటికి తగిలే సాధారణమైన గాయాలు ఎలా ఉంటాయి అనేది వివరిస్తారు. సో ఫస్ట్ పిల్లల్లో తీసుకుంటే యూజువల్గా పిల్లలు ఏం వాడతారు? పెన్సిల్స్, షార్ప్ ఆబ్జెక్ట్స్, అంటే బొమ్మల్లో ఏమైనా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నా ఇట్లాంటి వాటి వల్ల ఎక్కువగా ఇంజురీస్ అయ్యే అవకాశం ఉంటుంది పిల్లల్లో. ఇంకా స్కూల్లో పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, ఆడుకుంటూ కింద పడినప్పుడు కన్ను దెబ్బ తగలడం అలా జరుగుతుంది. అలా కాకుండా ఫ్రెండ్స్ యాక్సిడెంటల్గా హ్యాండ్ తగలడం ఇలాంటివి జరుగుతాయి. ఇంకా మర్చిపోలేని ఒక కేసు ఉంది. అంటే నేను మదురైలో వర్క్ చేసేటప్పుడు నైట్ డ్యూటీ చేస్తున్నాను. ఆ రోజు నైట్ 12 o'clock నాకు ఒక కాల్ వచ్చింది. నియర్ బై తేని అని ఒక ఏరియా ఉంటుంది, అక్కడ నుంచి ఒక 8 years అమ్మాయిని తీసుకొస్తున్నారు, ఎమర్జెన్సీ కేసు అని నాకు కాల్ వచ్చింది. 2 o'clock వచ్చారు. ఆ అమ్మాయి తీసుకొచ్చి నాకు చూపిస్తే నేను ఎగ్జామిన్ చేస్తే ఐ వాజ్ షాక్డ్. ఏం జరిగింది అంటే ఆ అమ్మాయికి కుడి కన్ను గుడ్డు కనిపించట్లేదు. నాకు ఆ రెప్పలు 2 లోపలికి వెళ్ళిపోయినాయి. బాగా పరీక్షగా ఎగ్జామిన్ చేస్తే లోపల ఉన్న కన్ను గుడ్డు చితికిపోయి లోపలికి వెళ్ళిపోయింది. లోపల ఉన్న కంటెంట్స్ అన్ని బయటకు వచ్చేసాయి. ఎలా జరిగింది అని వాళ్ళ పెద్దవాళ్ళని అడిగితే ఆ పాపకి ఒక తమ్ముడు ఉన్నాడు, 3 years. ఆ అబ్బాయి ఫోక్ తీసుకొని దాన్ని అలా పుల్ చేసేసాడు. కన్ను చూపు రావడం అనేది ఇంకా జరగదు. అట్లీస్ట్ కాస్మెటిక్ పర్పస్ కోసం ఆ ఐబాల్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం కోసం ట్రై చేశారు, కానీ అది కుదరలేదు. సో ఆ పాపకి ఆ కన్నుగుడ్డుని కంప్లీట్గా తీసేయాల్సిన అవసరం వచ్చింది. ఇంట్లో ఏది నైఫ్స్ కానీ, సిజర్స్ కానీ, ఫోక్స్, ఇప్పుడు నేను చెప్పినట్టు ఫోక్స్ కానీ, షార్ప్ ఆబ్జెక్ట్స్ అనేవి ఎస్పెషల్లీ less than 5 years కిడ్స్ దగ్గరలో ఉంచకుండా ఉంటే చాలా మంచిది.
అలాగే ఆట వస్తువులు కూడా ఆట వస్తువుల్లో కూడా షార్ప్గా ఉండేవి ఉంచకుండా సాఫ్ట్ టాయ్స్, ఇప్పుడు ఆరోస్ అని చెప్పి, ఆరోస్, పెల్లెట్ గన్స్ అని చెప్పి, పెల్లెట్ గన్స్, అవును ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ అవుతున్నాయి. సో ఇట్లాంటివి కూడా అవాయిడ్ చేస్తే మంచిదండి. ఇంకా పెద్దవాళ్ళలో తీసుకుంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వల్ల ఎక్కువగా ఐ ఇంజురీస్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అవే కాకుండా ఇంకా అసాల్ట్స్ వల్ల కూడా ఎక్కువ మంది వస్తారు, ఎస్పెషల్లీ లేడీస్, బికాస్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్. అవే కాకుండా స్పోర్ట్స్ ఇంజురీస్, బాల్ తగులుతుంది, కాక్ తగులుతుంది. ఇంకా వర్క్ ప్లేస్ ఇంజురీస్ జరుగుతాయి. స్ట్రీట్స్లో వర్క్ చేసేవాళ్ళు, కన్స్ట్రక్షన్ వర్కర్స్, మెయిన్ వెల్డింగ్ వర్కర్స్లో ఎక్కువగా ట్రామాస్ జరుగుతాయి. రెగ్యులర్గా వస్తారు వెల్డింగ్ వర్కర్స్. వాళ్ళకి ఆ మెటల్స్ అవి వెల్డ్ చేసేటప్పుడు చిన్న చిన్న మెటల్ పార్టికల్స్ సపరేట్ అయిపోయి చాలా ఫోర్స్గా వచ్చి కార్నియాకి స్ట్రక్ అయిపోతాయి. కార్నియా అంటే నల్లగుడ్డు, ఇందాక చెప్పాను. వాళ్ళు చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. తగిలిన వెంటనే నెక్స్ట్ డే అన్నా వస్తే మనం వెంటనే తీసేస్తే మినిమం డ్రాప్స్తో అవి రిజాల్వ్ అయిపోయేవి. అవి ఏంటంటే వాళ్ళు కొంతమంది 1 వీక్, 10 days, 1 month వరకు అలాగే ఆ ఐరన్ పార్టికల్ ఉంచుకొని 1 month తర్వాత వస్తారు. అది మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు అల్సర్ లాగా ఫామ్ అయిపోయి ఉంటుంది కార్నియా పైన. అదంతా ట్రీట్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే నల్లగూడు ట్రాన్స్ప్లాంటేషన్ వరకు కూడా వెళ్తాయి. పిల్లల్లో కావచ్చు, పెద్దల్లో కావచ్చు, ఏదైనా ఒక కంటికి గాయం అంటూ తగిలితే మీ దగ్గరకు వచ్చేలోగా తీసుకోవాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఏమిటండి? ఓకే, ఫస్ట్ అయితే చల్లని నీళ్ళు తీసుకొని కన్నుని శుభ్రం చేసుకోవాలి. కంట్లో మీకు ఏమన్నా కనిపిస్తే, అంటే పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్ కానీ ఏమన్నా కనిపిస్తే వాటర్తోనే ఫ్లష్ చేయడానికి ట్రై చేయాలి. వీలైనంత వరకు వేళ్ళు పెట్టి తీయడానికి ట్రై చేయకూడదు. ఆ తర్వాత ఒక చల్లని క్లాత్ తీసుకొని కంటి పైన పరిచేసుకోవాలి. వీలైనంత వరకు కంటిని ఓపెన్ చేయకుండా అలానే ఉంచుకొని ఎంత వీలైతే అంత తొందరగా సర్టిఫైడ్ ఐ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి. అంతకంటే ఎక్కువ మ్యానిపులేషన్ అనేది మనం చేయకూడదు. చేయకూడనివి ఏంటంటే కన్ను రబ్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్ను రబ్ చేసామంటే ఏమవుతుందంటే, ఇప్పుడు లోపల డస్ట్ పార్టికల్ ఉంటుంది. ఆ డస్ట్ పార్టికల్ ఏమవుతుంది, ఈ నల్లగుడ్డ ఉంటుంది కదా, దానిపైన ఎపిథీలియం అనే ఒక పొర ఉంటుందన్నమాట. ఆ మొత్తం ఎపిథీలియం మొత్తం ఇలా రబ్ చేసేస్తుంది. సో రబ్ చేసేయడం వల్ల ఏమవుతుంది, ఆ ఎపిథీలియం మొత్తం కార్నియా అంతా అబ్రేషన్స్ ఫామ్ అయిపోతాయి. స్క్రాచెస్ అంటారు, నార్మల్గా మాట్లాడుకుంటే స్క్రాచెస్ అంటారు. మొత్తం స్క్రాచెస్ ఫామ్ అయిపోవడం వల్ల, అంటే అది పడడం వల్ల వాళ్ళకి చూపు తగ్గదు, వాళ్ళు రబ్ చేసుకోవడం వల్ల స్క్రాచెస్ పడిపోయి విజన్ తగ్గిపోతుంది అనమాట. దానివల్ల ఎక్కువ వరి అయిపోతారు. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ రబ్ చేయకూడదు. అండ్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అసలు తీసుకోకూడదు. బ్లంట్ ట్రామాకి ట్రీట్మెంట్ ఒకలా ఉంటుంది, పెనట్రేటింగ్ ఇంజురీకి ట్రీట్మెంట్ ఇంకోలా ఉంటుంది. కొంతమంది మెడికల్ షాప్స్ వాళ్ళు స్టిరాయిడ్ డ్రాప్స్ కూడా ఇచ్చేస్తారు. సో పెనట్రేటింగ్ ట్రామాలో స్టిరాయిడ్ డ్రాప్స్ అస్సలు వేయకూడదు, అలా వేస్తే ఇన్ఫెక్ట్ అయిపోతాయి. సో కాబట్టి ఓవర్ ద కౌంటర్ డ్రాప్స్ అసలు వేసుకోకూడదు. ఈ విలేజెస్లో ప్రాక్టీసెస్ ఉంటాయి కొన్ని, ఏంటంటే ఈ ఫారెన్ బాడీ పార్టికల్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు టంగ్తో తీయడానికి ట్రై చేస్తారు. దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇవన్నీ చేయకూడదు. కంటికి గాయం అంటూ అయితే ఎటువంటి మేజర్ సమస్యలు ఎదురవుతాయండి? ఈ విషయం గురించి కూలంకషంగా మాట్లాడుకుందాం. కంటి చుట్టూ ఈ బోన్స్ ఒక వలయంలాగా ఈ ఐబాల్ని, కన్నుగుడ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. దీన్ని ఆర్బిట్ అంటారు. ఈ ఆర్బిట్కి ఫ్లోర్ ఉంటుంది, రూఫ్ ఉంటుంది, సైడ్ వాల్స్ ఉంటాయి కదా. సో వీటిలో మెయిన్గా ఫ్లోర్ ఫ్రాక్చర్ అనేది చాలా కామన్ ఆర్బిట్లో అనమాట. ఇంకోటి వాల్, ముక్కుకి దగ్గరగా ఉన్న వాల్ అనేది ఎక్కువ కామన్గా ఫ్రాక్చర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ 2 దగ్గరలో బోను కొంచెం సున్నితంగా ఉంటుంది. సో ఈ 2 దగ్గరలో ఎక్కువ ఫ్రాక్చర్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే కన్ను తిరగడానికి, అటు ఇటు తిప్పడానికి కండరాలు ఉంటాయి కంటి చుట్టూ. ఒక 6 కండరాలు ఉంటాయి అన్నమాట. ఈ కింద ఉన్న కండరాలు ఈ ఫ్రాక్చర్ అయిన బోన్స్లో ఇరుక్కుపోవడం జరుగుతుంది. కన్నుగుడ్డు తిరగకుండా ఆగిపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే పేషెంట్కి ఒక ఆబ్జెక్ట్ చూస్తే 2గా కనపడడం అలా అవుతుంది. సో ఇది ఫస్ట్ సమస్యగా మాట్లాడుకుందాం. నెక్స్ట్, ఇప్పుడు మనకి లిడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కన్ను రెప్పలు, లాసరేషన్స్ అంటే టేర్స్ అవ్వడం. తర్వాత తెల్లగుడ్డు దగ్గరికి వచ్చామనుకోండి, తెల్లగుడ్డు ఎర్రగా అవ్వడం, అక్కడ రక్తం గూడు కట్టుకోవడం. సో ఇట్లాంటివి జరుగుతాయి. ఇంకా నల్లగుడ్డు గురించి మాట్లాడుకుంటే, ఇందాక నేను చెప్పాను. సో నల్లగుడ్డు పైన ఎపిథీలియం అనే పొర ఉంటుంది. ఆ పొర అంతా స్క్రాచెస్ పడే అవకాశం ఉంటుంది. ఆ నల్లగుడ్డు లోపల నీరు చేరే అవకాశం ఉంటుంది. ఇంకా నల్లగుడ్డు పూర్తిగా చీలిపోయే అవకాశం ఉంటుంది. దీన్నే పెనట్రేటింగ్ ఇంజరీ అంటారు. సో నల్లగుడ్డ దగ్గర చీలినా, తెల్లగుడ్డ దగ్గర చీలినా, ఏదైనా లోపల మొత్తం చీల్చుకుని లోపలికి వెళ్ళిపోతే దాన్ని పెనట్రేటింగ్ ఇంజరీ అంటారు. మెయిన్గా మనకి కంటిలోంచి లైట్ లోపలికి వెళ్ళేది ఈ నల్లగుడ్డ ద్వారానే. సో నల్లగుడ్డే చీలిపోతే చూపు అనేది తిరిగి రావడం అనేది చాలా కష్టం. నెక్స్ట్ ఐరిస్. ఈ నల్లగుడ్డ అనేది యాక్చువల్లీ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మనకి దాని వెనకాల ఐరిస్ అనేది ఒక టిష్యూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ ఐరిస్ టిష్యూ కూడా కట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆ ఐరిస్ టిష్యూ అనేది అదిరి దానిలోంచి సెల్స్,
పిగ్మెంట్స్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అది కట్ అయిపోవడం వల్ల కానీ, ఈ సెల్స్ పిగ్మెంట్స్ రిలీజ్ అవ్వడం వల్ల కానీ ఏమవుతుందంటే కంట్లో ఒత్తిడి అనేది పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. కంట్లో ఒత్తిడి పెరిగింది అంటే ప్రెషర్. బాడీలో బీపీ ఎలా ఉంటుందో కంట్లో కూడా ఒక బీపీ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ప్రెషర్ పెరిగిపోయింది అనుకోండి, పెరిగిపోతే ఈ కంటికి బ్రెయిన్కి కనెక్ట్ అయ్యే నరం ఒకటి ఉంటుంది. ఆ నరం అనేది డ్యామేజ్ అవుతుంది. గ్లకోమా అంటారు. గ్లకోమా ఇలా వచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు మనం ఐరిస్ టిష్యూ గురించి మాట్లాడుకున్నాం కదా, ఐరిస్ వెనకాల న్యాచురల్ లెన్స్ ఒకటి ఉంటుంది అనమాట. దెబ్బ తగిలిన తర్వాత ఈ లెన్స్ కిందకి జారిపోయే అవకాశం ఉంటుంది, వెనక్కి పడిపోయే అవకాశం ఉంటుంది, లేదా ముందుకు పడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఆ లెన్స్కి క్యాటరాక్ట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను కార్నియా ఏదైతే ట్రాన్స్పరెంట్గా ఉంటుందని చెప్పానో ఈ లెన్స్ కూడా అదే విధంగా ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట. ఇది ఒపాసిఫై అయిపోయింది అనుకోండి, దాన్నే క్యాటరాక్ట్ అంటారు. దెబ్బ తగలడం వల్ల క్యాటరాక్ట్ ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ లేదంటే ఆ లెన్స్ కిందకి పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. కొన్ని కేసెస్లో మేము విన్నది రెటీనా డిటాచ్మెంట్ అని కూడా అంటారు. అదే వస్తున్నాను. ఐబాల్ అనేది రౌండ్ ఆకారం మెయింటైన్ అవ్వాలి. ఆ మెయింటైన్ అవ్వడం కోసం సెంటర్లో ఒక జెల్లీ లాంటి సబ్స్టెన్స్ ఉంటుంది. దీన్ని విట్రియస్ అంటారు. విట్రియస్లో బ్లీడ్ అవుతుంది అంటే రక్తం గూడు కట్టుకునే అవకాశం ఉంటుంది విట్రియస్లో. దీన్ని విట్రియస్ హెమరేజ్ అంటారు. దాని వెనకాల మన కంటి నరం ఉంటుంది అనమాట. దాన్ని రెటీనా అంటారు. ఈ రెటీనా అనేది కన్ను పొరలకి అతుక్కొని ఉంటుంది అనమాట. ఈ దెబ్బ తగలడం వల్ల ఆ రెటీనా ఆ పొరల నుంచి డిటాచ్ అయిపోవడాన్నే రెటినల్ డిటాచ్మెంట్ అంటారు. దెబ్బ తగలడం వల్ల ఇది కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా బ్లంట్ ట్రామా కావచ్చు, లేకపోతే పెనిట్రేటింగ్ ఇంజరీస్ కావచ్చు, ఇలా ఏదైనా సరే దీనికి చికిత్సా విధానాలు ఏంటండి మీ దగ్గర? తెల్లగుడ్డు ఎర్ర కావడం, లేదంటే తెల్లగుడ్డు పైన రక్తం గూడు కట్టుకోవడం, ఇట్లాంటివి కొంచెం చిన్న చిన్న సమస్యలే అవుతాయి అనమాట. లేదు ఇప్పుడు ఐరిస్ టిష్యూలోంటి సెల్స్ రిలీజ్ అవ్వడం కానీ, పిగ్మెంట్స్ రిలీజ్ అవ్వడం కానీ, ఇట్లాంటివి కొంచెం కొంచెం చిన్న చిన్న సమస్యలు. వీటిని మందులతో ట్రీట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు విట్రస్ హెమరేజ్ అని చెప్పాను అంటే ఆ జెల్లీ లాంటి సబ్స్టెన్స్లో రక్తం గూడు కట్టుకోవడం, లేదా రెటినల్ డిటాచ్మెంట్ అవ్వడం, లేదంటే క్యాటరాక్ట్ ఫామ్ అవ్వడం, లెన్స్లో క్యాటరాక్ట్ ఫామ్ అవ్వడం, లెన్స్ సబ్లగ్జైట్ కానీ, సబ్లగ్జైట్ అంటే కిందకి జారిపోవడం కానీ, వెనక్కి జారిపోవడం కానీ, ముందుకు జారిపోవడం కానీ, ఇట్లాంటి వాటికి, లేదు కార్నియా, ఇందాక కార్నియా చీలిపోద్దని చెప్పాను, కార్నియల్ టేర్స్ అంటారు వాటిని. సో వీటన్నిటికీ కూడా మేజర్ సర్జరీస్ అవసరం పడతాయి. సో నార్మల్ సర్జరీస్ కాదు ఇవి. సో మేజర్ సర్జరీస్. ఈ మేజర్ సర్జరీస్ తర్వాత దాని అవుట్కమ్స్ కూడా ఎలా ఉంటుంది, తర్వాత తిరిగి చూపు ఎంత వస్తుంది అనేది కూడా మనం చెప్పలేము. డిపెండింగ్ అపాన్ ద ఇంజరీ మీరు ట్రీట్మెంట్ ఇస్తారు. ట్రీట్మెంట్ అయిన తర్వాత ఈ రికవరీ పీరియడ్ ఎలా ఉంటుంది? అసలు రికవరీలో పేషెంట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఇవి సర్జరీ చేయడానికి కూడా దాదాపు 2 hours పడుతుంది ఐ సర్జరీకి. నార్మల్గా ఒక క్యాటరాక్ట్ సర్జరీ తీసుకునే టైం యావరేజ్ టైం ఒక 15 minutes. కానీ ఈ ఐ సర్జరీస్కి చాలా టైం తీసుకుంటారనమాట. పర్ఫెక్ట్ విజన్ అంటే 6/6 విజన్ అంటారనమాట. ఈ 6/6 విజన్ రావడం అనేది చాలా రేర్. లెస్ దాన్ 5% వాళ్ళకి మాత్రమే ఈ 6/6 విజన్ అనేది మళ్ళీ మనం తిరిగి తీసుకురాగలం. అందరికీ 50% విజనే ఉంటుంది. లాంగ్ టర్మ్ వీళ్ళు ఈ స్టిరాయిడ్ డ్రాప్స్ వేయాల్సి ఉంటుంది, యాంటీబయాటిక్ స్టిరాయిడ్ డ్రాప్స్ వేయాల్సి ఉంటుంది. ఐ ప్రొటెక్షన్ కోసం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నీట్గా క్లీన్ చేసుకుంటాం. రెడీమేడ్గా సొల్యూషన్స్ వస్తున్నాయి, ఐ రిలేటెడ్ యాంటీసెప్టిక్ సొల్యూషన్స్. వాటితో ఐ క్లీనింగ్ రెగ్యులర్గా చేసుకోవాల్సి ఉంటుంది. లాంగ్ టర్మ్ డ్రాప్స్ వాడాల్సి ఉంటుంది, ప్రొటెక్టివ్ గ్లాసెస్ వాడాల్సి ఉంటుంది. అనుకోకుండా తగిలితే అది వేరే, బట్ జనరల్గా గాయాలు తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త. సో అంటే మెయిన్ హై రిస్క్ పాపులేషన్ వాళ్ళు తీసుకోవాలి ఇట్లాంటి జాగ్రత్తలు. రెగ్యులర్గా బైక్ డ్రైవ్ చేసేవాళ్ళు కంపల్సరీగా ప్రొటెక్టివ్ గ్లాసెస్ అనేవి పెట్టుకోవాలి. కెమికల్ ఇండస్ట్రీస్లో ఇందాక చెప్పాను కదా, ఆల్కలీస్, యాసిడ్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు, స్పోర్ట్స్ ఎస్పెషల్లీ కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటే బాక్సింగ్, రగ్బీ ఇట్లాంటివి కాంటాక్ట్ స్పోర్ట్స్ ఎక్కువ ఆడేవాళ్ళు, వెల్డింగ్ చేసేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళలో ఎక్కువ ప్రొటెక్టివ్ గ్లాస్ అనేవి కంపల్సరీ పెట్టుకోవాలి. అండ్ ఇయర్లీ వన్స్ రెగ్యులర్గా ఐ చెకప్స్ అనేవి చేయించుకోవాలి. కంపెనీస్లో ఏవైతే సేఫ్టీ ప్రోటోకాల్స్ ఉంటాయో అవన్నీ తప్పకుండా పాటించాలి. పిల్లల్లో కలిగే ప్రమాదాలకి పెద్దల్లో తగిలే కంటి గాయాలకి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందండి? తప్పకుండా. ఏంటంటే పిల్లల్లో ఒక 2 years 3 years ఆ ఏజ్ వరకు కంట్లో చూపు అనేది పూర్తిగా డెవలప్ అవ్వదు. అది ఇంకా అప్పుడు డెవలప్ అయ్యే స్టేజ్లో ఉంటుంది. అడల్ట్స్లో ఉండేంత విషన్ వాళ్ళకు ఉండదు. ఈ స్టేజ్లో కానీ దెబ్బలు కానీ తగిలాయంటే చూపు అనేది కొంత తక్కువ చూపు అలా ఉండిపోతుంది. సో దీన్ని ఆంబ్లియోపియా అంటారు. సో వాడుక భాషలో లేజీ ఐ అంటారు అనమాట. సో అది త్వరగా గుర్తించకుండా, ఆ దెబ్బ తగిలింది గుర్తించకుండా అలా వదిలేస్తే ఏమవుతుంది, ఆ చూపు అలా పర్మనెంట్గా ఉండిపోతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత అది తెలుసుకుని మళ్ళీ మనం చూపించి దానికి అద్దాలతో కరెక్ట్ చేయడానికి ట్రై చేసినా కరెక్ట్ అవ్వదు. సో కొంత చూపు అనేది పర్మనెంట్గా, అంటే కంటి లోపల రెటీనా అనేది అంత చూపుకి అలవాటు పడిపోతుంది. అద్దాలు పెట్టినా కూడా కరెక్ట్ అవ్వదు ఆ చూపు అనేది. ఎస్పెషల్లీ పిల్లలకి వాళ్ళ సిమ్టమ్స్ని చెప్పడం రాదు, అండ్ అసలు ఆ సిమ్టమ్స్ వాళ్ళు గమనించుకోలేరు కూడా కొంతమంది. సో కాబట్టి పెద్దవాళ్ళే దగ్గరుండి చూసుకొని గమనించుకోవాలి. వాళ్ళకి ఏమైనా తగిలాయా, తగలకుండా చూసుకోవాలి. ఫస్ట్ తగిలితే వెంటనే
ఐ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపించాలి. క్యాట్రాక్ట్ అనేది ఒక గాయం తగలకపోయినా కూడా అవును. క్యాట్రాక్ట్ అనేది ఒక ఏజ్ తర్వాత ఫామ్ అవుతుంది. సో ఈ క్యాట్రాక్ట్ గురించి ఒక ఫ్యాకో సర్జన్ మీరు, అవును. సో దీని గురించి కొంచెం వివరిస్తారా? క్యాట్రాక్ట్ అనేది ఒక డిసీజ్ కాదు, ఇది నార్మల్ ఫిజియలాజికల్ ప్రాసెస్ అనమాట. వయసు పెరిగే కొద్దీ జుట్టు ఎలా తెల్లబడుతుంది, చర్మం ఎలా ముడతలు పడుతుంది, అలాగే కంట్లో ఆ లెన్స్లో క్యాట్రాక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో వయసు పెరిగే కొద్దీ జరుగుతుంది. కొంతమందికి ఎర్లీగా మొదలవుతుంది, 50 సంవత్సరాలకే వచ్చేస్తుంది. కొంతమందికి 70 వరకు కూడా రాదు. కొంతమందికి సన్లైట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడం వల్ల, యూవీ లైట్ ఎక్కువ ఎక్స్పోజర్ ఉండడం వల్ల త్వరగా వస్తుంది. దెబ్బలు తగలడం వల్ల, ఇప్పుడు ఆక్యులర్ ట్రామా వల్ల కూడా క్యాట్రాక్ట్ అనేది ఫామ్ అవుతుంది. అలా కాకుండా స్టీరాయిడ్ డ్రాప్స్, ఓవర్ ద కౌంటర్ స్టీరాయిడ్ డ్రాప్స్ చాలా మంది వాడుతుంటారు. సో అట్లాంటి ఓవర్ ద కౌంటర్ డ్రాప్స్ వాడడం వల్ల కూడా క్యాట్రాక్ట్ అనేది ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ఈ క్యాట్రాక్ట్ని ముందుగా గుర్తించాలి అంటే ఏ లక్షణాల ద్వారా గుర్తించవచ్చండి? పేషెంట్కి మబ్బుగా కనపడుతుంది అనమాట. అంటే ఒక మంచు కురుస్తున్నప్పుడు మనకి ఎలా కనపడుతుంది అటువైపు విజన్, అలాంటి చూపు ఉంటుంది. సో కానీ రెండు కళ్ళల్లో సిమ్మెట్రిక్గా కనిపించదు, ఒకేలా ఉండదు కదా. సో ఒక కన్నులో ఎక్కువ ఉంటుంది, ఒక కన్నులో తక్కువ ఉంటుంది. సో పేషెంట్ అలా గుర్తించుకోవాలి. సో మంచులో చూసినప్పుడు కనిపిస్తే అది క్యాట్రాక్ట్ ఫార్మేషన్ స్టార్ట్ అవుతుందని అర్థం. ఓకే. ఎర్లీ స్టేజెస్లో కనుక డాక్టర్స్ దగ్గరికి వస్తే దాన్ని సర్జరీ లేకుండా కరిగించేసే అవకాశాలు కూడా ఉంటాయండి? అలాంటివి ఉండవండి. క్యాట్రాక్ట్ అనే దానికి కంపల్సరీగా సర్జరీయే పడుతుంది. ఎర్లీ స్టేజెస్లో వెంటనే ఆపరేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. పేషెంట్కి క్యాట్రాక్ట్ ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు సో మరీ అంత తక్కువ చూపు అయితే ఏం ఉండదు, వాళ్ళు కంఫర్టబుల్గానే చూస్తారు. సో అప్పుడు ప్రిఫరబుల్ కాదు. ఇంకొంచెం స్టేజ్ 2 వెళ్ళే వరకు వెయిట్ చేయొచ్చు. ఎమర్జెన్సీ సర్జరీ కాదు, ఎప్పుడూ క్యాట్రాక్ట్ అనేది ప్లాన్డ్ సర్జరీయే, ట్రామా వల్ల జరిగితే తప్ప. ఏజ్ పరంగా వస్తే అనేది ఇది ఎమర్జెన్సీ సర్జరీ అయితే కాదు, ఇది ఎలెక్టివ్ సర్జరీ అంటారు. పేషెంట్ ప్లాన్ చేసుకోవచ్చు. క్యాట్రాక్ట్ ముదిరిపోయింది, దీనివల్ల సర్జరీ చేసినా కూడా చూపు మళ్ళీ రికవర్ అవ్వదు అనేలాంటి సిచ్యుయేషన్స్ కూడా ఉంటాయి. అదేంటంటే క్యాట్రాక్ట్ బాగా ముదిరిపోయి బాగా దాని లోపల నీరు చేరిపోయి ఒపాసిఫై అయిపోవడమే కాదు, దాని లోపల నీరు చేరిపోయి బాగా ఉబ్బిపోయి అట్లాంటి స్టేజ్ కంట్లో ప్రెషర్ పెరిగిపోతుంది, ఒత్తిడి పెరిగిపోతుంది. అట్లాంటి టైంలో లోపల నరం డ్యామేజ్ అయిపోతుంది అనమాట. అట్లాంటి స్టేజ్లో మనం ఆపరేషన్ చేసి ఆ క్యాట్రాక్ట్ని తీసేసిన తర్వాత కూడా ఆల్రెడీ నరం డ్యామేజ్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనకి ఉపయోగమే ఉండదు. కానీ క్యాట్రాక్ట్ని ఆపరేషన్ చేసి తీసేయాల్సిందే. ఎందుకు అంటే అది నొప్పి వచ్చేస్తుంది కంటికి. ఇప్పుడు క్యాట్రాక్ట్ సర్జరీ కోసం ఈ ఆప్థాల్మాలజిస్ట్, కంటి వైద్య నిపుణుల దగ్గరికి వెళ్తే దాంట్లో కేటగిరీస్ ఉన్నాయంటారు కదండి. సో ఇవి ఏంటండి, చికిత్సా విధానాలు ఏంటి? ఓవర్ ద ఇయర్స్ ఈ క్యాట్రాక్ట్ సర్జరీ అనేది చాలా ఎవల్యూషన్ జరిగిందండి. ఫస్ట్ అప్పట్లో అప్పట్లో ఆయన చేసేది ఏంటంటే కౌచింగ్ అనేవాళ్ళు అనమాట. ఆ కౌచింగ్ ఏంటంటే జస్ట్ లెన్స్ని అలాగా నీడిల్తో అలా ప్రిక్ చేసి లోపలికి తోసేసేవాళ్ళు అనమాట. మొత్తం ముదిరిపోయాక వెనకాల విట్రేస్ అనే ఒక జెల్లీ ఉంటుంది కదా, దానిలో పడిపోయేది అనమాట. సో అప్పుడు కొంత ఈ విజన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఆ తర్వాత చాలా ఎవల్యూషన్ జరిగి ఇప్పుడు స్మాల్ ఇన్సిషన్ క్యాట్రాక్ట్ సర్జరీ దాకా వచ్చింది. ఈ స్మాల్ ఇన్సిషన్ క్యాట్రాక్ట్ సర్జరీలో ఏంటంటే ఒక 7 mm ఒక ఇన్సిషన్ ఇస్తాం మనం. లోపలున్న క్యాట్రాక్ట్ని, ఒక పొర ఉంటుంది క్యాట్రాక్ట్ పైన, ఆ పొరను ఓపెన్ చేసి ఆ క్యాట్రాక్ట్ని బయటికి తీసి మళ్ళీ దానిలో ఆర్టిఫిషియల్ లెన్స్ అనేది ఇంప్లాంట్ చేస్తాం. అది కూడా ఇప్పుడు అబ్జొల్యూట్ అయిపోబోతుంది, ఇంకా అవ్వలేదు. ఇప్పుడు ఫేకో సర్జరీ అనేది వచ్చేసింది. సో ఈ ఫేకో సర్జరీలో ఏంటంటే ఈ 2.8 mm ఇన్సిషన్లో ఒక ఫేకో ప్రోబ్ ఉంటుందన్నమాట. అల్ట్రాసోనిక్ ఎనర్జీతో ఈ క్యాట్రాక్ట్ ఏదైతే ఉందో అదంతా చిన్న చిన్న పీసెస్ లాగా చేసి యాస్పిరేట్ చేసేసి ఆ చిన్న 2.8 ఇన్సిషన్లో నుంచే ఫోల్డబుల్ లెన్స్ అనేది ఇంప్లాంట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ లేజర్ సర్జరీస్ కూడా వస్తున్నాయి, కాకపోతే అంత పాపులర్ కాదు. పైగా అది బాగా ఖర్చుతో కూడుకున్న పని. సో అసలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి? క్యాట్రాక్ట్ రాకుండా దానికి జాగ్రత్తలు అనేవి ఏమి ఉండవు. మీకు ఇందాక చెప్పాను, అది ఫిజియలాజికల్ ప్రాసెస్ అనమాట. మనం హెయిర్ వైట్ అవ్వకుండా మనం జాగ్రత్తలు ఏం తీసుకోలేం కదా, అంతే కదా. వచ్చాక రంగేసుకుంటాం, అంతే కదా. అలాగే ఈ క్యాట్రాక్ట్ కూడా వచ్చాక మనం ట్రీట్మెంట్ చేయించుకోవడమే తప్ప రాకుండా జాగ్రత్తలు అయితే ఏముండవు. కంటి పరంగా చూస్తే ఈ మధ్యలో ఎదుర్కొంటున్న మరో భయంకరమైన ప్రాబ్లం ఏంటంటే గ్లాకోమా. సో మీరు గ్లాకోమా స్పెషలిస్ట్ కూడా, సో గ్లాకోమా గురించి కూడా ఒకసారి మా శ్రోతలకు వివరిస్తారా? ఓకే. ఈ గ్లాకోమా అంటే ఏంటంటే మీకు ఇందాక చెప్పాను, మనకు బాడీలో బ్లడ్ ప్రెషర్ ఉంటుంది, అలాగే కంట్లో కూడా ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. అది నార్మల్గా 10 నుంచి 21 మధ్యలో ఉండాలన్నమాట. అంతకన్నా పెరిగితే అప్పుడు కంట్లో ప్రెషర్ పెరుగుతుంది. పెరిగిన ప్రెషర్ ఏమవుతుందంటే కంటికి బ్రెయిన్కి కనెక్ట్ అయ్యే నరాన్ని డ్యామేజ్ చేస్తూ వస్తుంది. అయితే ఇది
సడన్గా 1 రోజు 2 రోజుల్లో అయ్యే డ్యామేజ్ అయితే కాదు. 21 కన్నా ఎక్కువ ప్రెషరు ఎక్కువగా సంవత్సరాలు కానీ ఉందంటే అది స్లోగా డ్యామేజ్ అవుతూ వచ్చి కంటి చూపు అనేది తగ్గుతుంది. కానీ అయితే దీంట్లో కంటి చూపు తగ్గుతుందన్న విషయం పేషెంట్కి తెలియదు. అదే దురదృష్టకరం. ఎందుకంటే ఫస్ట్ ఇది సైడ్ చూపు తగ్గించుకుంటూ వస్తుంది. పేషెంట్కి ఆ సైడ్ చూపు తగ్గుతూ స్లోగా సెంటర్ వరకు వస్తుంది. ఎప్పుడైతే సెంటర్కి వచ్చి పేషెంట్కి నాకు చూపు కనపడట్లేదు అని తెలుస్తుందో అప్పటికి పూర్తి డ్యామేజ్ అయిపోతుంది నరం అనేది. ఒక్కసారి నరం డ్యామేజ్ అయింది అంటే ఆ నరాన్ని మళ్ళీ మనం ఏం చేసినా ట్రీట్ చేయలేం. నరం డ్యామేజ్ అవ్వకుండానే ప్రివెంట్ చేసుకోవాలి. ముందే ఐ చెకప్ చేయించుకొని ప్రెషర్ ఏమన్నా ఉందని చెకప్ చేయించుకొని లోపల నరం ఎలా ఉందో చెక్ చేయించుకుంటే ఒకవేళ ఏమన్నా డ్యామేజ్ స్టార్ట్ అయిందని తెలిస్తే అప్పుడు కంటి ప్రెషర్ తగ్గే డ్రాప్స్ వాడుకుంటే మనకి ఆ నరం డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఒకసారి డ్యామేజ్ అయితే మాత్రం తిరిగి ఆ నరాన్ని బాగు చేయలేం. ఓకే, ఇప్పుడు పక్క చూపు తగ్గుతుంది అన్నారు. ఇలా కూడా కాకుండా ఇంకా గ్లాకోమాని ఐడెంటిఫై చేయాలంటే లక్షణాలు, సిమ్టమ్స్ ఏంటి? ఇప్పుడు దీనిలో నేను గ్లాకోమాలో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఓపెన్ యాంగిల్ గ్లాకోమా, ఇంకోటి యాంగిల్ క్లోజర్ గ్లాకోమా అని ఉంటుంది. ఈ ఓపెన్ యాంగిల్ గ్లాకోమాలో అసలు సిమ్టమ్స్ అనేవి ఉండవు. లాస్ట్ స్టేజ్లోనే తెలుస్తుంది. లేదు మన ఫ్యామిలీలో మన పేరెంట్స్కి కానీ లేదంటే ఆంటీస్, అంకుల్స్ ఎవరికైనా మన ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, సెకండ్ డిగ్రీ రిలేటివ్స్, గ్రాండ్ పేరెంట్స్కి కానీ గ్లాకోమా ఉంది అని మనకు తెలిస్తే మనం 40 years లోపు ఒకసారి చెకప్ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దీని మెయిన్ ఇటియాలజీ అంటే వచ్చే కారణం హెరిడిటరీగానే వస్తుంది మెయిన్ గ్లాకోమా అనేది. అది కాకుండా కొంతమందికి ఆస్మా ఉంటుంది. సో ఆస్మాకి ఇన్హేలర్స్ వాడుతూ ఉంటారు. సో దానిలో స్టిరాయిడ్స్ ఉంటాయి. కొంతమంది స్కిన్కి క్రీమ్స్ వాడుతూ ఉంటారు. దాంట్లో కూడా స్టిరాయిడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఐ రిలేటెడ్గా సంబంధంగా ఏ ప్రాబ్లం ఉండదు. సో కానీ ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ఆస్మా ప్రాబ్లమ్స్ కానీ వీటికి తెలియకుండా లేదంటే కీళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్కి వీటికి ఈ స్టిరాయిడ్స్ అనేవి వాడుతూ ఉంటారు. వాళ్ళు లాంగ్ టర్మ్గా వాడుతూ ఉంటారు 2 years 3 yearsలో అనమాట. సో వాళ్ళకి తెలియకుండానే స్లోగా అలా ప్రెషర్ పెరిగే ఉంటుంది. విజన్ తగ్గిపోయిందని తెలుసుకునే టైంకి సో అదంతా స్టిరాయిడ్ వాడడం వల్ల, గాయాలు అవ్వడం వల్ల కూడా గ్లాకోమా అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. కంటి లోపల యాంగిల్ రిసెషన్ అని అంటారు. ఐరిస్ టిష్యూ రూట్ అనేది డిటాచ్ అయిపోతుంది. దానివల్ల కూడా గ్లాకోమా అనేది వస్తుంది. ఇవన్నీ ఓపెన్ యాంగిల్ గ్లాకోమా కింద వస్తాయి. యాంగిల్ క్లోజర్ గ్లాకోమాలో మాత్రమే మనం గ్లాకోమా అనేది ఎర్లీగా ప్రతిసారి కాదు, ఒక్కొక్కసారి ఎర్లీగా తెలుస్తుంది. ఏంటంటే ఈ యాంగిల్ క్లోజర్ గ్లాకోమాలో కంటి లోపల ఒక ద్రవం అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది అనమాట. నిరంతరంగా ఉత్పత్తి అవుతూనే ఉంటుంది. ఆ ఉత్పత్తి అయిన ద్రవం అనేది సర్క్యులేట్ అయ్యి ఇంకొక దగ్గర నుంచి ఐబాల్లో నుంచి బయటికి వచ్చేసేయాలన్నమాట. అయితే ఎక్కడైతే బయటికి రావాలో అక్కడ బ్లాక్ ఉంటుంది. యాంగిల్ క్లోజర్ గ్లాకోమా అంటారు అనమాట. బ్లాక్ ఉండడం వల్ల పూర్తిగా బ్లాక్ అయిపోదు, పార్షియల్ బ్లాక్ ఉంటుందన్నమాట. అయితే స్లోగా గ్రాడ్యువల్గా సడన్గా ఒక్కొక్క డిమ్ ఎన్విరాన్మెంట్స్, పూర్తిగా లైట్ ఉండి ఎన్విరాన్మెంట్స్ కాదు, అలా అని పూర్తిగా డార్క్గా ఉన్న రూమ్స్ కాదు. సో సెమీ డార్క్ రూమ్స్ అంటే ఎగ్జాంపుల్ సినిమా థియేటర్స్, ఇట్లాంటి వాటిలోకి వెళ్ళినప్పుడు ఆ బ్లాక్ అనేది కంప్లీట్గా అయిపోతుంది అనమాట. కంప్లీట్గా బ్లాక్ అయినప్పుడు సడన్గా పెయిన్ వచ్చేస్తుంది. సో ప్రెషర్ అనేది 21 లోపు ఉండాల్సిన ప్రెషర్ సడన్గా 50-60కి షూటప్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు సడన్ పెయిన్ వస్తుంది అనమాట. ఫాగీ విజన్, సో సడన్గా విజన్ అలా కనపడము, సివియర్ పెయిన్, కన్ను ఎర్రగా అయిపోవడము ఇలా అవుతుంది. ఇది యాంగిల్ క్లోజర్ గ్లాకోమాలో సిమ్టమ్స్. ఇలా వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తే చిన్న ట్రీట్మెంట్ ఉంటుంది. యాగ్ లేజర్ ఐరిడాటమీ అని ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. ఆ లేజర్ కానీ చేస్తే ప్రొసీజర్ 5 minutes ప్రొసీజర్ అనమాట. సో అది చేస్తే వెంటనే ఆ అటాక్ అనేది రిలీవ్ అవుతుంది. ఒక కంటికి గ్లాకోమా వచ్చింది అనుకోండి, అది పక్క కంటికి కూడా పాకే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ కంటికి వచ్చిందని ఆ కంటికి రావాలని కాదు, ఈ కంటి నుంచి ఆ కంటికి పాకదు. జనరల్గా 2 కళ్ళకి వస్తుంది, అది స్వభావం. కాకపోతే ఎసిమెట్రిక్ గానే వస్తుంది. సో ఒక కన్ను కొంచెం ఎక్కువ ఉంటుంది, ఒక కన్ను కొంచెం తక్కువ ఉండొచ్చు. లేదు 2 కళ్ళు ఒకే స్టేజ్లో కూడా ఉంటాయి. సో ఇనీషియల్ స్టేజెస్లో వస్తే కనుక దీనికి చికిత్స ఉంటుందంటారా? ఇనిషియల్ స్టేజెస్లో వస్తే మనం గ్లాకోమా డ్రాప్స్, ఫస్ట్ ఎప్పుడైనా మెడికల్ మేనేజ్మెంట్ అనమాట, గ్లాకోమా డ్రాప్స్ స్టార్ట్ చేస్తాం ఫస్ట్ ఏదైనా. సో అలా 1 డ్రాప్తో 2 డ్రాప్స్తో 3 డ్రాప్స్తో అలా డ్రాప్స్ ఒకవేళ తగ్గకపోతే డ్రాప్స్ పెంచుకుంటూ వెళ్తాం. ఎగ్జిస్టింగ్ డ్రాప్స్ అన్నిటితో కూడా తగ్గట్లేదు అనే స్టేజ్లో కానీ ఉంటే అప్పుడు మనం సర్జరీకి అనేవి వెళ్లాల్సి ఉంటుంది. పేరెంట్స్కి కానీ ఉంది అంటే కంపల్సరీగా 40 years లోపు ఒక చెకప్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. చేయించుకొని ఐ ప్రెషర్ చెకప్ చేయించుకోవాలి. స్పెసిఫిక్గా ఐ ప్రెషర్ చెకప్ చేయించుకొని ప్రెషర్ నార్మల్గా ఉంది అంటే మళ్ళీ ఇయర్లీ వన్స్ ఒకసారి ప్రెషర్ చెక్ చేయించుకుంటూ ఉంటే మంచిది. సో రెగ్యులర్గా వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేయించుకుంటే సరిపోతుందండి? ఎవ్రీ ఇయర్ చెక్ చేయించుకుంటే సరిపోతుంది. ఓకే. సో కంటి పరంగా ఇది క్యాటరాక్ట్ కావచ్చు, గ్లాకోమా కావచ్చు, లేకపోతే నార్మల్ ఇందాక మీరు చెప్పినట్టు ఆక్యులర్ ట్రామా కావచ్చు, సమస్యలు వస్తే ఆధునిక పద్ధతులు ఏమున్నాయండి? ఇప్పుడు రీసెంట్గా చాలా వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని ఐ డిసీజెస్ని కనుక్కుంటున్నారు. అవి ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి, షుగర్ ఉన్న వాళ్ళకు కూడా కంటి నరంలో రెటీనాలో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో మైల్డ్, మోడరేట్,
సివియర్ అని స్టేజెస్ ఉంటాయి. ఎర్లీగా మైల్డ్ స్టేజెస్లో కానీ ఈ కనుక్కుంటే మనం ముందే ఈ షుగర్ కంట్రోల్ చేసుకొని వాకింగ్ చేసుకుంటూ టాబ్లెట్స్ కరెక్ట్గా రెగ్యులర్గా వేసుకుంటూ ఉంటే ఈ డయాబెటిక్ రెటినోపతి అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మెషిన్స్ వచ్చాయి, వీటి ద్వారా డయాబెటిక్ రెటినోపతిని ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటున్నారు. ఇంకా గ్లకోమా కనుక్కోవడానికి కూడా ఎర్లీ స్టేజ్లో కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చాలా మెషిన్స్ వచ్చాయి. ఇప్పుడు స్టెమ్ సెల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఫర్ నైట్ బ్లైండ్నెస్. ఇంకా నానో టెక్నాలజీ డ్రగ్ డెలివరీస్ అనమాట. అంటే ఇప్పుడు ఈ గ్లకోమా ట్రీట్మెంట్లో రెగ్యులర్గా రోజు వాళ్ళు డ్రాప్స్ వేసుకోవాలి, ఒక్కొక్క రోజు డోస్ మిస్ అవుతుంది. అలా కాకుండా నానో టెక్నాలజీ ద్వారా ఆ డ్రగ్ ఇంప్లాంట్స్ అనేవి ఉంటాయి, అవి ఐలోనే అమర్చేలాగా కొత్త టెక్నాలజీస్ అనేవి వస్తున్నాయి. ఇంకా కాంటాక్ట్ లెన్స్ కొన్ని ఉంటున్నాయి. ఈ కాంటాక్ట్ లెన్స్ ఏంటంటే ఇప్పుడు ఐ ప్రెషర్స్ అనేవి మనం ప్రతిసారి వచ్చి డాక్టర్ దగ్గరికి చెక్ చేయించుకుంటూ ఉండాలి. 3 monthస్కో 4 monthస్కో 5 monthస్కో వచ్చి చెక్ చేయించుకుంటూ ఉండాలి. అలా కాకుండా ఇప్పుడు మనం ఇంట్లో బీపీ ఆపరేటర్స్ బీపీ ఎలా చెక్ చేసుకుంటున్నాం, అలాగే కాంటాక్ట్ లెన్స్ పెట్టుకొని ఆ కాంటాక్ట్ లెన్స్తో మనకి ఆ రీడింగ్స్ మనకి మొబైల్లో యాప్లో వచ్చే టెక్నాలజీస్ అవి ఇంకా వస్తున్నాయి, ఇప్పుడు వస్తున్నాయి. చాలా మంది మీరు ఎక్స్టర్నల్గా గ్లాసెస్ పెట్టుకోక్కర్లేదు, మేము లేజర్ ట్రీట్మెంట్ ఇస్తాము అని చెప్తా ఉంటారు కదండి. ఇది ఎంతవరకు సేఫ్ అండి? ఇది మెయిన్గా కాస్మెటిక్ పర్పస్. సో దీంట్లో రకరకాల సర్జరీస్ అనేవి ఉన్నాయి. ఇవేంటంటే ఫస్ట్ పిఆర్కే అని ఉంటారు, ఫోటో రిఫ్రాక్టివ్ కెరటెక్టమీ అని ఉంటుంది. సో అదొక సర్జరీ ఉంటుంది. తర్వాత లేసిక్ సర్జరీ అని ఒకటి ఉంటుంది. ఇంకోటి స్మైల్ సర్జరీ, ఈ మధ్య బాగా ఫేమస్ అవుతుంది, స్మైల్ సర్జరీ అని ఒకటి ఉంటుంది. ఇంకా ఐసీఎల్స్ అనేవి ఏంటంటే మనకి ఇప్పుడు ఈ ఫస్ట్ మూడు చెప్పినవన్నీ లేజర్ ప్రొసీజర్స్ అనమాట. ఈ ఐసీఎల్స్ అనేవి ఏంటంటే లెన్సెస్ పెడతారు అనమాట. లోపల మనకు ఆల్రెడీ న్యాచురల్ లెన్స్ ఉంటుంది కదా, ఆ న్యాచురల్ లెన్స్ ముందు ఒక ఆర్టిఫిషియల్ లెన్స్ అనేది ఇంప్లాంట్ చేస్తాం. ఈ ఐసీఎల్స్ అనేది మరీ ఎక్కువ పవర్ ఉన్న వాళ్ళకి 8 పైన పవర్ ఉన్న వాళ్ళకి ప్రిఫర్ చేస్తారు. సో బిలో 8 పవర్ ఉన్న వాళ్ళందరికీ ఈ ఫస్ట్ 3 ప్రొసీజర్స్ అనేవి ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు మాక్సిమం జాబ్స్ అన్నీ కూడా సిస్టమ్ మీద ఉండాల్సి వస్తుందండి. సో స్క్రీన్ టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి వారికి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటాయి? సో దీనిలో జాగ్రత్తలు ఏంటంటే మెయిన్ ఈ స్క్రీన్ టైం వల్ల డ్రై అయ్యి అండ్ ఇప్పుడు ఈ ల్యాప్టాప్స్ స్క్రీన్స్ అవన్నీ ఎక్కువ ఏ రూమ్స్లో ఉంటాయి, ఏసీ ఉండే రూమ్స్లోనే పెడతారు ఎక్కువ. సో ఒకటి ఏసీ వల్ల అండ్ ఈ స్క్రీన్ వల్ల కూడా సో డ్రై అనేది చాలా ఎక్కువైపోతుంది, మెయిన్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో అనమాట. సో ఈ డ్రై అయ్యి రాకుండా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే 20-20-20 రూల్ అని ఒకటి ఉంటుంది. ఆఫ్టర్ ఎవ్రీ 20 minutes ఆఫ్ స్క్రీన్ వర్క్ 20 feet డిస్టెన్స్లో చూసుకుంటూ ఒక 20 seconds అలా బ్లింక్ చేసుకుంటూ రిలాక్స్ అవ్వాలి. ఎవ్రీ 20 minutesకి మనం కాన్షియస్గా ఇది చెయ్యాలి. ఇది చేస్తే సో స్క్రీన్ వల్ల మనకి ఎఫెక్ట్ అనేది కొంచెం తగ్గుతుంది. ఈ స్క్రీన్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ని మన ఐ లెవెల్ కన్నా కొంచెం కింద లెవెల్లో పెట్టుకోవాలి. లూబ్రికెంట్ డ్రాప్స్ అని ఉంటుంది. ఈ డ్రాప్స్ అయితే మనం ఓవర్ ద కౌంటర్ తీసుకున్నా ఏ ప్రాబ్లం ఉండదు. ఈ డ్రాప్స్ మనం రెగ్యులర్గా పెట్టుకొని స్క్రీన్ వాడినంతసేపు అంటే 1 hour 2 hours ఒకసారి ఒక్కొక్క డ్రాప్ అలా వేసుకొని ఒక్క 5 minutes అలా కళ్ళు మూసుకుంటే సరిపోతుంది. సో డ్రైనెస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇంకా తగ్గట్లేదు డ్రైనెస్ అని అనుకుంటే హ్యూమిడిఫైయర్స్ ఉంటాయి. హ్యూమిడిఫైయర్స్ అంటే ఆ చుట్టూ ఉన్న యాంబియంట్ ఎయిర్ని హ్యూమిడిఫై చేస్తాయి అనమాట. అలా హ్యూమిడిఫైయర్స్ అనేవి మన స్క్రీన్ పక్కన పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు. కంటి ఆరోగ్య సంరక్షణ కోసం మాకు మా శ్రోతలకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటండి? ఓకే, ఇప్పుడు ఆల్రెడీ 20-20-20 రూల్, ఇదే ది బెస్ట్ రూల్. స్క్రీన్ టైం ఎక్కువ ఉండే వాళ్ళకి బెస్ట్ రూల్. ఇదైతే పాటించాలి. ఫుడ్లో విటమిన్ A, C, E ఎక్కువ ఉండే ఆహారాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే లూటిన్, జియాక్సాంథిన్ ఇవి ఉండే ఆహారాలు, ఇంకా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇప్పుడు వాల్నట్స్లో ఉంటాయి, ఎగ్స్లో ఉంటాయి, ఇంకా పంకిన్ సీడ్స్లో ఉంటాయి, ఫిష్లో ఉంటాయి. సో ఇట్లాంటి ఆహారాలన్నీ ఖచ్చితంగా తప్పకుండా తీసుకోవాలి. సో బీటా కెరోటిన్స్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ ఐలో ఉన్న రెటీనాకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇవన్నీ ఉండే ఆహారం, పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇయర్లీ వన్స్ ఐ చెకప్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి అండ్ సర్టిఫైడ్ ఐ డాక్టర్ దగ్గరే చేయించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇంత చక్కటి అవగాహన మాకు మా శ్రోతలకి కల్పించినందుకు ఆకాశవాణి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే అండి. థ్యాంక్ యూ. ఇంతవరకు ఆక్యులార్ ట్రామా, కంటి గాయాల నివారణ, వాటి చికిత్స ఈ అంశంపై ముఖాముఖి విన్నారు. అతిథి డాక్టర్ విష్ణువర్ధన్, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.